ఇప్పుడు కొంతమంది పిచ్చి పిచ్చి ప్రశ్న అడుగుతుంటారు, మొదలు ఈ మధ్య మొదలెట్టారు. ఆ పిచ్చి ప్రశ్న ఏంటంటే, తల్లిని మించి దైవం ఉన్నదా అంటాడు. ఏంటది? తల్లిని మించి దైవం ఉన్నదా? తల్లే మాకు దైవం, తల్లి తర్వాతే ఎవడైనా అంటాడు. చాలా మూర్ఖపు వాదన ఇది, చాలా మూర్ఖపు వాదన. తల్లి గొప్పదే కాదని ఎవరన్నారు? కానీ తల్లిని మించి ఎవరైనా ఉన్నారంటే తల్లిని అడిగితే తల్లి చెప్తుంది, అమ్మా నిన్ను మించి ఎవరైనా ఉన్నారమ్మా అంటే వాళ్ళ అమ్మ అంటది, ఎందుకు లేరమ్మా మా అమ్మ ఉంది కదా అంటది. అప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నిన్ను మించి ఎవరైనా ఉన్నారా? మా అమ్మ ఉంది, మా మొత్తమామ. ఇప్పుడు ఆ మొత్తమామ దగ్గరికి కూడా వెళ్ళి, మా అమ్మ నిన్ను మించి ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరురా, మా అమ్మలకు మా అమ్మ ఒక మా అమ్మ ఉందిరా. ఆ మామ దగ్గరికి వెళితే వీళ్ళందరూ వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? ఒక్కడి దగ్గరికి వెళ్తాం. ఆ ఒక్కడే సర్వోన్నతుడైన దేవుడు. ఈ మాత్రం దానికి అంత పెంట అవసరమా? తల్లి గొప్పదే, తల్లిని నా కోసం సృష్టించిన నా తండ్రి, పరలోకపు తండ్రి గొప్పవాడే. నా తల్లిని పెళ్లి చేసుకుని నన్ను పోషిస్తున్న నా ఈ లోకపు తండ్రి గొప్పవాడే. నాకు తల్లి ముఖ్యమే, తండ్రి ముఖ్యమే, దేవుడు ముఖ్యమే. దీంట్లో అది విడగొట్టి ఇది విడగొట్టి ఇలా విడగొట్టి అలా విడగొట్టి ఏదో పెద్ద గలాట చేసేద్దాం అనుకుంటారు ఆ పిచ్చి స్వామీజీ ఇలాంటి వాళ్ళు. ఆయనకి తల తెలీదు, తోక తెలీదు. ఏదో పిచ్చోడు అలా రోడ్డు మీద ఊరే తిరుగుతుంటాడు, నాలుగు పదులు పడేస్తే అవి బొడి తిరుగుతుంటాడు. సో అలాంటి వాళ్ళు మాట్లాడుతూ పోతుంటారు ఇలాంటి పిచ్చి మాట. సో కాబట్టి బాగా అర్థం చేసుకుంటే ఏ మనిషి కూడా నా అంతటి నేను ఏదో అయిపోయాను, నా అంతటి నేను గొప్పవాడిని అయిపోయాను, నా అంతటి నేను ఎన్ని సహకరించకపోతే మనం ఎంత టోలవయ్యాం.